వినపడుతోందా? ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ ప్రాంతానికి రావటం జరుగుతుంది. ఈ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి పెద్ద మెజారిటీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి రావటం అదొక దానంతకు అది ఒక పెద్ద అచీవ్మెంటు. ఇప్పుడున్న సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, గత 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా అనుభవం ఉండేది కూడా కలిసి వచ్చే అంశం. కానీ ఈ 14 సంవత్సరాల్లో లేనన్ని ఛాలెంజెస్ ఈ 5 ఏళ్లలో ఆయన ముందర ఉన్నాయి. ప్రజా సమస్యలు, తీవ్రమైన హస్తవస్త పాలన చేసి వైసీపీ పోయింది. ఒక పక్క ఫైనాన్షియల్ పొజిషన్ రాష్ట్రాన్ని పూర్తిగా క్షీణించింది. మన జిల్లాలు విభజన చేసి గందరగోళం సృష్టించారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. లా అండ్ ఆర్డర్ చూస్తే అది అస్తవ్యస్తంగా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితిలో ఈ 5 సంవత్సరాల్లో తయారైంది. దాని రిపర్కేషన్సే ఈ 20-30 రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసిన అరాజకాలకి అది రియాక్షన్గా మాత్రమే అవి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీని పూర్తి చేసేదానికి 15,000 కోట్ల రూపాయలు తక్షణమే అమరావతి క్యాపిటల్ని పూర్తి చేసి మన రాజధాని ఏమిటి అనేది ఖచ్చితంగా ప్రజల ముందర త్వరగా చేయాల్సిన అంశం, త్వరగా పూర్తి చేసుకొని ముందరకు రావాల్సిన అంశం. రెండోది మీ అందరికీ తెలిసిన అంశమే పోలవరం. పోలవరాన్ని కూడా ఎంత త్వరగా పూర్తి చేయగలిగితే అంత త్వరగా పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. దేశంలోనే అతి మంచి ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టులో ఒకటి పోలవరం ప్రాజెక్ట్. 7,20,000 కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్. గోదావరిలో 10 లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణ చేసే ప్రాజెక్ట్. కృష్ణాలో 13 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసే ప్రాజెక్ట్. అంటే 23 లక్షల స్థిరీకరణ, 7,20,000 ఎకరాలు అది కొత్త ఆయకట్టు. ఇది కాక 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. అంటే ఆ ఖర్చు అయిపోయిన తర్వాత మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు రన్నింగ్ కాస్ట్ 15 పైసలు 20 పైసలకి యూనిట్ వస్తుంది. మనం ఇప్పుడు కోల్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు దగ్గర 5 రూపాయల 80 పైసలు 6 రూపాయలు పడుతుంది. అటువంటిది మనకు 15 పైసలు 20 పైసలకు ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. 960 మెగావాట్స్. ఇవి దీంట్లో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఇది పూర్తి చేసేదానికి ఉత్త ఫైనాన్సెస్ ఒక్కటే సమస్య కాదు. కేంద్రం నుంచి కావాల్సిన ఫైనాన్సెస్ ఖచ్చితంగా త్వరగా తెచ్చుకోవాలి. మేమందరం కూడా వారికి కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలని. ఇంటర్ స్టేట్ సమస్యలు ఉన్నాయి దీంట్లో. ఒరిస్సాతో మనకు కొన్ని విలేజెస్ సబ్మర్జ్ అవుతాయి. వాళ్ళకు ఎంబ్యాంక్మెంట్ కట్టిస్తామని చెప్పాం. లేకనంటే వాళ్ళ కాంపన్సేషన్ నేనైతే నేరుగా అప్పుడున్న ముఖ్యమంత్రితో
పట్నాయక్తో 5 రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పాం. 5 times మోర్ కాంపన్సేషన్ ఫార్మర్స్కి ఇస్తామని చెప్పాం. ఆయన ఒప్పుకోలేదు అప్పుడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే ఉంది ఆడ. బీజేపీ ప్రభుత్వము ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఉంది దీంట్లో, ఈ ప్రాజెక్టులో. పోలవరం పూర్తయితే ఛత్తీస్గఢ్ కూడా 1.5 టీఎంసీ నీరు వారి ఏరియాలో వస్తుంది. ఎంబాట్మెంట్ వారికి నీళ్లు వస్తాయి. దాంట్లో ఫిషింగ్ కానీ అన్ని రైట్స్ వాళ్ళ ప్రాంతంలో వారికే ఉంటుంది. 5 టీఎంసీ ఒరిస్సాకి పోతాయి నీరు. ఆ ఫిషింగ్ రైట్స్ అవన్నీ వారికే ఉంటాయి. ఆ కాంపన్సేషన్స్ అవన్నీ 2 దగ్గర కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాందే బాధ్యత పోలవరం పూర్తి చేసేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరినీ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇదిగాక దీంట్లో ఒక పోలవరంలో గోదావరి రివర్లో మనం పూర్తి చేస్తే కర్ణాటకకు మహారాష్ట్రకు కూడా వాటా ఇవ్వాలి. తెలంగాణలో జరిగిన ప్రాజెక్ట్స్కి సింగూరు మంజురా అనుకుంటారు ఇంకొక ప్రాజెక్ట్కి, అప్పుడున్న ప్రభుత్వం 1980లో ఉన్న ప్రభుత్వం 70sలో ఉన్న ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ అయ్యి వారికి కూడా మనము ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 80 టీఎంసీ వస్తే 14 టీఎంసీ ఐ థింక్ మహారాష్ట్రకు పోతాయి. ఐ థింక్ 21 టీఎంసీ వీరికి పోతాయి కర్ణాటకకు. మనకు 40 టీఎంసీ వస్తాయి, 45 టీఎంసీ అనుకుంటాం అప్రాక్సిమేట్గా. సో ఇదంతా కూడా త్వరగా పూర్తి చేసుకొని కార్యరూపం దాల్చేదే కాక మనీ ఒకటే అంశం కాదు, ప్రాజెక్ట్ పని పూర్తి చేయాలి, ఫార్మర్స్కు కావాల్సిన కాంపన్సేషన్ ఇవ్వాలి, మనం రైతుకు నీరు చేరే విధంగా మనకు పంటలు వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది వేగవంతంగా ఒక దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది, ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి చేయగలిగిన పరిస్థితి ఉంది, చేయాలి అనే ఉద్దేశం ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం. ఆ పనులు చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. అది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది నేషనల్ ప్రాజెక్టుగా అయింది కాబట్టి ఇది పూర్తి చేస్తే, ఇది కాక మనకు నీటి వాటాల్లో ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది కృష్ణా పైన వచ్చిన 2వ ట్రిబ్యునల్ ఆర్డర్ని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టే ఆర్డర్ తీసుకొని వచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది అన్యాయమైన ఆర్డరు, ఇది నష్టం జరుగుతుంది అని సుప్రీంకోర్టుకి స్టే ఆర్డర్ తీసుకొని వచ్చాను. ఇప్పటి వరకు కూడా ఆ స్టే ఆర్డర్ కొనసాగుతా ఉంది. దాన్ని త్వరగా 2 రాష్ట్రాలు కలిసి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి, 2 గవర్నమెంట్స్ కలిసి దాన్ని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసుకొని సుప్రీంకోర్టులో మనకు మేలు జరిగే విధంగా రావాలి. ఇది సర్ప్లస్ వాటర్ని పంచారు, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఒకసారి. సర్ప్లస్ వాటర్ని పంచారంటే మిగులు జలాల్ని పంచారు. మిగులు జలాలు ఎప్పుడు కూడా ఆఖరి రాష్ట్రానికి వారు వాడుకుండే ఎసురుబాటు ఉంటుంది. దాన్ని తీసేసి ఈ మిగులు జలాల్ని కర్ణాటకకు, మహారాష్ట్రకు, మనకు ఆంధ్రప్రదేశ్కు అంటే తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చారు. కరువు వచ్చిందంటే, ఒకవేళ కరువు వచ్చిందంటే భాగం లేదు, వాళ్ళ నీళ్లు వాళ్ళు పట్టుకుండేస్తారు. కర్ణాటక నీళ్లు పట్టుకుండేస్తుంది, మహారాష్ట్ర నీళ్లు పట్టుకుండేస్తుంది, మనకు నీళ్లు రావు అసలు. సో ఈ ఇబ్బంది ఉందని సుప్రీంకోర్టు కూడా ఆ రోజు స్టే ఇచ్చింది, ఇప్పటి వరకు కూడా కొనసాగుతా ఉంది. ఇది లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకొని త్వరగా వేగవంతంగా మన వాటాలు మన ఇవన్నీ కూడా మనకు న్యాయం జరిగే విధంగా జరగాల్సిన అవసరం ఉంది. ఇది జరిగితేనే, ఇవన్నీ జరిగితేనే ఇరిగేషన్లో ముందరకు పోవాల్సిన ఆస్కారం మనకు వస్తుంది. ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. మంచి సమయం ఇప్పుడు, కేంద్రంలో సహాయం చేయాలని ఉండే ప్రభుత్వం ఉంది. మనం త్వరగా మన ప్రియారిటీస్ను సెట్ చేసుకొని ఇవి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి, ఏదైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి. ఇప్పుడు
తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉంది కాబట్టి పాజిటివ్గా వాళ్ళకు మేము ప్రభుత్వంలో కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి నాకు కొంచెం అనుభవం కూడా ఉంది. ఖచ్చితంగా కలిసి ముఖ్యమంత్రి గారిని వారిని కలిసి ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి ఖచ్చితంగా నేను నాకున్న అభిప్రాయాలను వాళ్ళతో చెప్తాను, మీడియాతో చెప్పాల్సిన అవసరం. నేను ఈ ఎలక్షన్ ముందరకే చెప్పాను. నేను ఎలక్షన్ ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు స్ట్రగ్లింగ్ స్టార్, సినిమాల్లో మామూలుగా 4-5 సినిమాలు వచ్చినా హిట్ కాల. అదేవిధంగా ఈ ఎలక్షన్ గెలిచాడంటే పవర్ స్టార్ అవుతాడు. ఈ ఎలక్షన్ గెలిచాడు, పవర్ స్టార్ అయ్యాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, బాధ్యత ఎక్కువ ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా ఆయనతో కూడా ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎంతో మాట్లాడి ఏ విధంగా ముందరికి పోవాలనేది స్పష్టంగా తీసుకొని రావడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ క్షీణించి చాలా దరిద్రమైన పరిస్థితికి వచ్చింది. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, అప్పుడున్న ముఖ్యమంత్రి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే ఇన్ని సంవత్సరాల వరకు అది తేలకన్నా ఉంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి లా అండ్ ఆర్డర్ ఉందనేది స్పష్టంగా చూసుకోవాలి. అంటే వీళ్ళు ఏ విధంగా వైసీపీ తయారైందంటే ఎలక్షన్ గెలిచేదానికి ఏదన్నా చేసేదానికి సిద్ధమైపోయారు. ఆడ ఎపిక్ కార్డ్స్ అనుకుంటా, తిరుపతి బై ఎలక్షన్లో బీజేపీ పోటీ చేసింది. 35,000 మంది ఫొటోస్ మాప్ చేసినారు. 35,000 మంది ఫొటోస్, అంటే ఫోటో ఒకటిది ఉంటుంది, పేరు ఒకటిది ఉంటుంది, మాప్ చేసినారు. అంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఛాలెంజ్ చేసే విధంగా ప్రవర్తించేశారు. అందుకని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం, మన డెమోక్రసీతో ఆడుకునే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లీనియంట్గా ఉండకూడదు ఇటువంటి జరిగినప్పుడు. సో ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి గవర్నమెంట్ ముందర. ఇవన్నీ వేగవంతంగా చేయాలి. ఫైనాన్సెస్ చాలా ప్రామిసెస్ బాగా చేశారు. ఎలక్షన్ ముందర ప్రజలకు మనము ఓటు వేశారు. సో ఆ ప్రామిసెస్ నెరవేర్చాలి. ఒక పక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మెరుగుపరచాలి. ఖచ్చితంగా మేమందరం కూడా బీజేపీ తరఫు నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి అవసరమో, ఏమేమి సహాయం చేయాలనో చేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎనీథింగ్ ఎల్స్? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మనం నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి ఓట్లు పడిన వాటికి వచ్చిన వాటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఉంటే అందులో బ్యాలెట్ పోరాటంలో ఏ తప్పు కనిపిస్తుంది? ఇందువల్ల ఎంత డిఫరెన్స్ ఎప్పుడు లేని విధంగా వచ్చింది. ఎవరు చెప్పారు? బయట అంతా న్యూస్ అంటే న్యూస్ మీరంతా ఫేక్ న్యూస్లు వేసుకొని మమ్మల్ని అడిగితే ఎట్లా? ఎలక్షన్ కమిషన్కు ఛాలెంజ్ చేసే హక్కు ఉంది. నేను ఓడిపోయినాను, నేను గెలిచాడు. నేను ఓడిపోతే నాకు ఛాలెంజ్ చేసే హక్కు ఉంది. నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఛాలెంజ్ చేస్తాను. ఎందుకు ఛాలెంజ్ చేయటం లేదు? ఎవరు? కోర్టుకు ఉంది, కోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఫేక్ న్యూస్ దయచేసి స్ప్రెడ్ చేసి మన డెమోక్రసీని అపహాసం చేయొద్దు. మనకున్న ఓటు బ్యాలెట్ సిస్టమ్, నథింగ్ కెన్ హ్యాక్ ఇట్. మార్కెట్ ఫర్ మీ, ఐఎమ్ టెలింగ్ యూ. ఈ ఎలక్షన్ సిస్టమ్ని ఆయన ఎవరో ఎమ్మెల్యే తీసి పగలగొట్టాడు, అది చేయొచ్చు. దీన్ని హ్యాక్ చేయలేరు. ఇట్ కాంట్ బి హ్యాక్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ కంప్యూటర్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫోన్. అది మన క్యాలిక్యులేటర్ని వేరే వాళ్ళు మన క్యాలిక్యులేటర్ని వాడచ్చునా? వాడలేరు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ పీస్. ఎలక్షన్ ఇది అనేది ఈవీఎం ఈజ్ ఇండిపెండెంట్ పీస్. ఇట్ కాంట్ బి హ్యాక్డ్. ఎవరైనా ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది కదా. ఎవరైనా హ్యాక్ చేసింటే, చేయగలిగితే మా ముందర వచ్చి చేయండి అని చెప్పింది కదా. ఛాలెంజ్ తీసుకోండి. అట్లయితే ఎంత నిపుణులైనా చేయండి. Ours is the best election system in the world. Mark my word. 2 సార్లు అమెరికా ఎలక్షన్లో ఒక రాష్ట్రం వల్ల అక్కడ అమెరికా ఎలక్షన్లో ఎట్లా ఓటేస్తారు తెలుసా? హోల్ పెడతారు. దాంట్లో ఆ హోల్స్ సరిగ్గా కౌంట్ చేయని దానికి ప్రెసిడెంటే మారిపోయినాడు. ఒక స్టేట్ వెళ్ళిపోయింది, ఒక స్టేట్ వెళ్ళిపోతే ప్రెసిడెంట్ రిజల్టే మారిపోయింది. సో డోంట్ ఛాలెంజ్ అవర్ సిస్టమ్. మన డెమోక్రసీని స్పెషలీ మేధావులైన ప్రెస్ వారు అపహాసం చేయొద్దండి.
నా రిక్వెస్ట్ ఏమంటే మన డెమోక్రసీని, ఇంత వైబ్రెంట్గా ఉన్న డెమోక్రసీని మనము అపహాసం చేసుకొని మనల్ని మనం కించపరుచుకునే పద్ధతి మనం చేయకూడదు దయచేసి. ఇప్పుడు ఒకవేళ అదే కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీనో వేరే పార్టీలో ఎట్లా గెలుస్తాయి? కర్ణాటక వదులుతుందా బీజేపీ? కర్ణాటక పోనీలే ఈ రాష్ట్రం గెలిచాలే అని ఎందుకు అనుకుంటుంది? 240 ఎందుకు వస్తాయి? 240 ఎందుకు వస్తాయి? టోటల్ అన్ని సీట్లు రావాలి కదా హ్యాక్ చేసేది కొట్టి. సో ఇవన్నీ కూడా ఉత్త ఫేక్ న్యూస్. దయచేసి మీడియా వాళ్ళు, ఫ్రంట్ లైన్ మీడియా వాళ్ళు వాస్తవాన్ని మీరు తెలుసుకొని ప్రజలకు మంచి మన డెమోక్రసీ పైన నమ్మకం కలిగే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. నేనున్నా నా గవర్నమెంట్లో. అది కూడా ఒకటి, అది మర్చిపోయినా, నువ్వు గుర్తు చేసిన. మనకు రావాల్సిన నిధులు, మనకు రావాల్సిన విభజన హామీల్ని పూర్తి చేసుకోవాలి, త్వరగా పూర్తి చేసుకోవాలి. కొన్ని కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని కేంద్ర ప్రభుత్వం సహాయంతో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి అనేది చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బట్ ఇంపార్టెన్స్ ఏమంటే పబ్లిక్కి కాంక్రీట్గా మనము ఇది చేస్తున్నాము, ఈ 3 పార్టీలు కేంద్ర ప్రభుత్వం అనేది వాళ్ళకి విసిగిపోయినారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 10 సంవత్సరాల్లో ఏమీ జరగక విసిగిపోయి ఉన్నారు. అందుకని మంచి అవకాశం భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఒక విధంగా మోడీ గారి సహాయం కూడా ఉంది, కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంది. మా వంతు ఉడతా భక్తిగా మేమేమేమి చేయగలుగుతామో అది చేస్తాం. వారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేదానికి ఏమేమి కావాలో అన్నీ చేయటం జరుగుతుంది. బట్ ఇంపార్టెంట్ థింగ్స్ వీటిల్లో ఒకటి అమరావతి క్యాపిటల్ పూర్తి చేసుకోవాలి, 2 పోలవరం పూర్తి చేసుకోవాలి. కాంక్రీట్గా రైతుకు నీరు అందే విధంగా ప్రణాళిక చేసుకొని అన్ని సమస్యలు తీర్చే విధంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు, నేను ఫస్ట్ ఒరిస్సాలో ఆయన ఓడిపోయిన దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. పట్నాయక్, మేము ప్రైమ్ మినిస్టర్తో ఒకరోజు లంచ్ చేస్తున్నాం. పట్నాయక్ గారు, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన పృథ్వీరాజ్ చౌహాన్, నేను, తర్వాత పంజాబ్ సీఎం ఒక 3 రోజుల ముందర ప్రాణిత చేవళ్లకు సంబంధించి పృథ్వీరాజ్ చౌహాన్ పైన ఒత్తిడి పెడితే వచ్చి బన్సల్, అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్, వెనక డోర్ నుంచి వచ్చి ఆయనకు రాజకీయ ఒత్తిడి ఎక్కువ ఉంటే అగ్రిమెంట్ సైన్ చేసేసి ప్రాణైతే చేవెళ్లతో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ సైన్ చేసి వెళ్ళిపోయాడు. నేను అది ప్రైమ్ మినిస్టర్ ముందన్నే చెప్పాను పట్నాయక్కి, ఇట్లా ఈయన వచ్చి మాకు అగ్రిమెంట్ సైన్ చేసిపోయాడు, మీకు కొద్ది భూమే పోతా ఉంది, మీకు ఎంబాక్మెంట్ కావాలంటే అప్పుడున్న ఎస్టిమేట్స్ 380 crores ఉంది, 5 times ఎక్కువ ఇస్తాను వీళ్లకు, కావాలంటే భూమి కొని 5 రెట్లు ఎక్కువ ఇస్తామని కూడా చెప్పాను. ఆయన మళ్ళీ ఫోన్ కూడా ఎత్తుకోలేదు. అందుకని ఇప్పుడు బాధ్యత బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. 5 TMC నీళ్లు ఒరిస్సాకు పోతుంది. దాంట్లో ఫిషింగ్ రైట్స్, ఆ వాటర్ వాడుకునే దానికి ఎంబాక్మెంట్, వాళ్ళకు కాంపన్సేషన్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అవన్నీ పూర్తయితేనే ఛత్తీస్గఢ్ది పూర్తి కావాలి, ఒరిస్సాది పూర్తి కావాలి, ఇవన్నీ కావాలి. అదే కదా, అందుకనే సంతోషపడ్డాను ఆయన ఓడిపోతే అని చెప్పా కదా. ఇప్పుడు కేంద్రం పైన ఉంది కదా ఆ బాధ్యత, కేంద్రం పైన ఉంది కాబట్టి అది చేయాలి. ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పనులు జరగడం వల్ల వైసీపీ గవర్నమెంట్ తెలుగుదేశం, మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేంద్రం దగ్గర చేస్తే ఈ వివాదాలు తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం. వివాదాలన్నింటినీ కూడా సహాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి అది మళ్ళా మార్చి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వేగంగా పూర్తి చేసి రిజల్ట్ రావాలి.
మనకి ఎన్ని 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 23 లక్షల స్థిరీకరణ దాంట్లో వచ్చిందంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. అక్కడి నుంచి నీకు ప్రకాశం బ్యారేజ్ వరకు ఈ నీళ్లు పోతాయి. ఈ ప్రాజెక్ట్ మీకు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకే నీళ్లు ఇవ్వాలి నాగార్జున సాగర్ నుంచి. మిగతా నీళ్ళంతా కూడా రాయలసీమ వాడుకోవచ్చు. క్వాలిటీ దట్ ఈస్ ఆల్ కాంట్రవర్షియల్ థింగ్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకొని క్వాలిటీ ఆఫ్ వర్క్ అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. దే హ్యావ్ టు డూ, ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు తప్పులు చేసింటే నిలదీసి చేయాల్సిన అవసరం ఉంది, సరి చేయాలి, త్వరగా పూర్తి చేయాలి. పూర్తి చేయాలంటే ఇవన్నీ ఉన్నాయి సమస్యలు, ఇవన్నీ ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేయాలి. వాళ్ళకి అదృష్టం ఏమొచ్చిందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సహాయం చేయాలని ఉంది, సహాయం చేసేదానికి ఉంది. ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీజేపీ ఉంది. సో కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు త్వరగా యాక్ట్ చేసి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన కోర్టులో వేశారు, జడ్జి చెప్పాలి, నాకేం సంబంధం. ఏది నేను ఎలక్షన్ కమిషన్కి రాసిన తేల్చమని, ఎవరు చేశారని. ఒక కలెక్టర్ సస్పెండ్ చేశారు, డిఎస్పీని సస్పెండ్ చేశారు, ఐ థింక్ వన్ ఆర్డీఓ సస్పెండెడ్, ఇంతమంది ఆఫీసర్లు సస్పెండ్ చేశారు. సో ఈ వాళ్ళు తీర్చాలి. నేను ఇన్వెస్టిగేషన్ టీం కాదు కదా, ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. నేను ఎవరిపైన ఆరోపణ చేయలేదు. నేను ఎలక్షన్ కమిషన్కే జాబ్ రాశాను. 35,000 ఓట్లు మాపింగ్ చేసిందని మీ ప్రభుత్వమే తేల్చింది, మీరు తేల్చారు. కలెక్టర్ను వాళ్ళని సస్పెండ్ చేశారు. దీని వెనకాల ఎవరున్నారో తేల్చి వాళ్ళని లోపలేండి బొక్కలో. దే ఆర్ ఛాలెంజింగ్ ద ఎలక్షన్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ. అటువంటి వ్యక్తుల్ని మీరు పనిష్ చేయకన్నా ఉంటే అన్యాయం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. అది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. అందుకనే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే చేశారో వాళ్ళని తేల్చండి అనే చెప్పేది. స్మాల్ ఇష్యూ అది మీడియాలో వచ్చేటవన్నీ దానికి రియాక్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడుకి చరిత్రలో నిలిచిపోయేదానికి. ఈ 14 సంవత్సరాలు ఒకటి, ఈ 5 సంవత్సరాలు ఒకటి. ఈ కొత్త రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా త్వరగా వేగవంతంగా పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వంలో ఉండే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు ప్రామిస్ చేశారు, ప్రామిస్ చేసిన ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళు చూసుకోవాలి. చాలా పెరిగిపోయాయి. నేను ఉన్నప్పుడు 92,000 అప్పులు ఉండింది. నేను రాష్ట్రం విభజన చేసినప్పుడు తెలంగాణకు ఒక 60,000, దాంట్లో 10,000 కోట్లు అప్పు తెచ్చి 5,000 కోట్లు తెలంగాణ ఖజానాలో, 5,000 కోట్లు ఆంధ్ర ఖజానాలో పెట్టి రిజైన్ చేసిన. లాస్ట్ ఫైల్ నేను సైన్ చేసి, ఎందుకంటే 2-3 మాసాలకు వాళ్ళకి జీతాల కన్నా ఉంటుంది రాష్ట్రం విభజన జరిగితే. విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయే తెలంగాణ ఉంది. నేను కామెంట్ చేశాను, విద్యుత్ విషయంలో కానీ జలవాటాల విషయంలో చాలా గొడవలు వస్తాయి. కానీ రివర్స్ జరిగింది, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఏమి నువ్వు అనుకుంటా ఉండవు అట్లా. ఇక్కడ పరిస్థితి ఏముందో అక్కడ కూడా ఏమి మెరుగైన పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఈజ్ ఇన్ అ వెరీ డిఫికల్ట్ పొజిషన్ ఈవెన్ దేర్. ఇప్పుడు దే ఆర్ 2 చీఫ్ మినిస్టర్స్, ఇండివిజువల్స్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్. ఆబ్వియస్లీ వాళ్ళు రిప్రజెంట్ చేసేది వాళ్ళ రాష్ట్రంకు మేలు జరిగే విధంగా, వాళ్ళిద్దరూ 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నేమో మన మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి, కొన్నేమో మహారాష్ట్ర కర్ణాటక మధ్యలో, ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి. నేను మొన్న కూడా చెప్పాను, నేను ఎక్కడ అనంతపూర్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది ఆంధ్రప్రదేశ్కు చాలా తీవ్రమైన అన్యాయం చేసింది అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి కోర్టుకు పోయి స్టే తీసుకొని వచ్చాను. స్టే స్టిల్ కంటిన్యూయింగ్. సో దాన్ని వేగవంతంగా మన వాటాను మనకు వచ్చే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
రైట్, థ్యాంక్ యూ. తెలంగాణలోనే ఫోటో ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకంగా ప్రజల్లో ఉంది. జగన్ ఆరోగ్యం చేస్తారు. ఈ రాష్ట్రపతి పాలన కూడా పెట్టాలంటారు. రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన కూడా పెట్టాలని జగన్ బాగా డిమాండ్ చేస్తారు. రోజు ఏదో ఒకటి చేయడం వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? క్వశ్చన్ అడిగి ఎందుకు నవ్వుతున్నావు అంటున్నా. నాకు కూడా నవ్వు వస్తాం. దాంట్లో మీరు ఎస్సీ ఎస్టీ సప్లైర్ కూడా పెట్టారు. నేను మీ టైంలో బాగానే అమలు అయితే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ టెక్స్టైల్ అమలు చేసే అవకాశం అంతే అన్ని పథకాలు పెంచేసారు. వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఒక పద్ధతి ప్రకారం చేయాలని రాజ్యాంగంలో వారికి ఉన్న హక్కుల మేరకు మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. కన్స్ట్రక్టివ్గా వారికి మేలు జరిగిండేటివి మేలు జరగాలి, దాంతో వాళ్ళు అభివృద్ధి చెందాలని పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ 10 ఏళ్ళు నాకు తెలిసి ఎక్కడ ఫాలో కాలేదు సక్రమంగా. మన ఒక్క రాష్ట్రమే దాన్ని హక్కుగా ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా డీప్ సబ్జెక్ట్స్, ఊరికే పైన టచ్ చేసేది కుదరదు. జగన్ కుమార్ రెడ్డి గారిని ఒకసారి కలుసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. విశాఖ MNC దాంట్లో ఎందుకు వెనక్కి చేయగలమా? నేను బీజేపీలో ఉన్నా కదా, ఉమ్మడి పార్టీ కాదు. వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్లు మాట్లాడుకుంటారు, నాకేమి సమాచారం. ఫోటో తీయండి. అన్న మీరు కూడా వచ్చి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గోరా రామచంద్ర గారు జనరల్ సెక్రటరీ, పన్నాల వెంకటలక్ష్మి శివనాగరాజ్ జనరల్ సెక్రటరీ.